టచ్ మీ నాట్ అని ముడుచుకుంటుంది అది కెమెరా ఎంత చేస్తే ఏంటి నోట్లో మాట ఆగిపోయింది అనుకుంటున్నారా? See there, crocodile was eating something. Oh, crocodile. గుడ్ మార్నింగ్. ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైక్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ప్రస్తుతం అయితే నేను మీకు బర్డ్ శాంచురీ చూపించబోతున్నానండి. మళ్ళీ అక్కడ బర్డ్స్ ఉన్నాయో లేదో తెలీదు. సీజన్ అంట ఇది. 1 వీక్ బ్యాక్ కొంతమంది బర్డ్స్ ఫొటోస్ అన్ని పెట్టారు, నేను గూగుల్లో చూశాను. ఈ బర్డ్ శాంచురీ పేరు వచ్చేసి రంగనాథ బర్డ్ శాంచురీ. దానికైతే ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళిపోతున్నాం. పార్కింగ్లోనే ఉన్నా నేను. దీనికి ఎంట్రీ టికెట్ ఉంది, 10 రూపీస్ అనమాట. మళ్ళీ అది పార్కింగ్కి 10 రూపీసా లేకపోతే లోపల ఎంట్రీ టికెట్ సపరేట్ ఉందా అని నాకు కూడా ఇంకా తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ అంతా చెప్తానండి. ఇప్పటికే టైం అయింది, బాగా లేట్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం పదండి. ఇక్కడ మంచి సెక్యూర్ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ చాలా బాగుంది. సో వెహికల్స్ అన్ని పెట్టుకోవడానికి పార్కింగ్కి ఇచ్చినారు. కార్లకి 65 రూపీస్ తీసుకున్నాడు, బైక్కి 15 రూపీస్ తీసుకున్నాడు అనమాట. నా బైక్ ఇది. ప్రస్తుతం ఇక్కడ మనకు యాక్సిస్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్. ఈ యాక్సిస్ని నేను రాయల్ బ్రదర్స్లో తీసుకొని వచ్చాను. సో 15 రూపీస్ అయితే తీసుకున్నాడు. నాకు బైక్ రెంటల్కి ఎంత అయింది అని అడగదండి, ఎందుకంటే అవి కొంచెం ఇప్పుడు వీకెండ్ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సో మీకు బైక్ రెంటల్స్ ఏమన్నా కావాలంటే రాయల్ బ్రదర్స్లో ట్రై చేయండి. టచ్ మీ నాట్ ప్లాంట్, పెద్ద ఆకులు ఉన్నాయి దీనికి. లెట్ మీ టచ్ ఇట్. టచ్ మీ నాట్ అని ముడుచుకుంటుంది అదిగో ముడుచుకుంది కదా. ఇది కూడా ఎట్లా ముడుచుకుంటాను చూడండి. సో ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి. ఇది ఫౌంటైన్ లాగా బెటర్ అనమాట. కొంగలు, సైబీరియన్ క్రైన్స్ ఇక్కడ ఉంటున్నాయి. సరే ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. సో ఇదే ఎంట్రన్స్ చూడండి, రంగనాథ హిత్తు బర్డ్ శాంచురీ. అక్కడ వాళ్ళు తీసుకున్నది ఓన్లీ పార్కింగ్కి మాత్రమే. పార్కింగ్కి 15 రూపాయలు తీసుకున్నారు. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ ఎంత ఉంది ఏమి అన్నది అక్కడ పోయిన తర్వాత, టికెట్ తీసుకున్న తర్వాత మీకు చెప్తా. కెమెరా కూడా టికెట్ తీసుకుంటారా లేదా అనేది కూడా చెప్తానండి నేను. సో వెనకాల బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు మీద మొత్తం లిస్ట్ అంతా ఇచ్చినారండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 75 రూపీస్ అండ్ బోటింగ్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఫర్ అడల్ట్స్. చిల్డ్రన్స్కి 25 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి బోటింగ్ ఫీ వచ్చేసి 35 రూపీస్ అని అన్నాడు. ఫారినర్స్కి అయితే 500 అంట మొత్తం. చిల్డ్రన్ ఫారినర్స్ అని స్టూడెంట్ పాస్లో 25 రూపీస్ ఓన్లీ అంట. మనం స్టూడెంట్ కాదు కదా, ఇంకా స్టూడెంట్ అంటారా ఏంటి. సో ఇంకా నెక్స్ట్ కెమెరా లెన్స్ బిలో 200 mm వచ్చేసి 150 రూపీస్ అండ్ అబోవ్ 200 mm వచ్చేసి 600 రూపీస్ అంట. అంటే పెద్ద కెమెరాస్కి 600. మరి మనం వ్లాగింగ్ కిట్కి తీసుకుంటారో లేదా నాకైతే తెలియదు. లోపలికి వెళ్ళి చూద్దాం. నేను ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినానండి. లోపలికి వచ్చాను, చాలా బాగుంది. లొకేషన్ అయితే అద్దూర్స్, అసలు మొత్తం చెట్లు వీట్లు చాలా బాగుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కదా. సో 175 టికెట్ అయితే తీసుకున్నానండి. ఇది చిన్న కెమెరా కదా, దీనికైతే వీళ్ళు టికెట్ తీసుకోలేదు. సో చూద్దాం లోపల ఎలాగుందో, చూపిస్తూ ఉండండి. పక్షులు అయితే అరుస్తున్నాయండి. ఐ కెన్ హియర్ దెమ్. నాకు బాగా వినిపిస్తుంది, సౌండ్ వస్తుంది అనమాట. ఉన్నాయి పక్షులు. చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి పక్షులు ఉన్నాయి, ఏమేమి కనిపిస్తాయి మనకు అనేది. ఇప్పుడే ఇక్కడ నుంచి నాకు ఒక వ్యూ పాయింట్ అయితే దొరికింది. సైబీరియన్ క్రైన్స్ అన్ని చెట్ల మీద కూర్చొని ఉన్నాయి చూడండి. అదిగో కనిపిస్తున్నాయి క్రైన్స్, మొత్తం చెట్ల మీద కూర్చొని ఉన్నాయి. చాలా క్రైన్స్ ఉన్నాయి. అమ్మో, ఒక్కొక్క క్రైన్ చాలా పెద్దగా ఉన్నాయండి, చాలా హైట్కి కూడా ఎగురుతున్నాయి అవి. అది చూడండి,
నాకు ఈ కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో ఏమో నాకు తెలియట్లేదు, కానీ చూడండి ఎంత పైకి ఎగురుతున్నాయో అవి, గద్దల మాదిరి ఎగురుతున్నాయి పైన, ఎక్కడెక్కడో ఎగురుతున్నాయి అవి. అందుకే అండి ఇవి దేశాలు ఖండాంతరాలు దాటి వస్తాయి. మో ఏంటి నోట్లో మాట ఆగిపోయింది అనుకుంటున్నారా? చాలా దగ్గర నుంచి క్రోకడైల్ చూసిన నేను, ఇప్పుడే దుబుక్కుమని నీళ్ళలోకి దూరిపోయింది అది. రియల్ క్రోకడైల్. మో నాకు కొద్దిసేపు గుండె ఆగిపోయిందండి. నేను వీడియో క్యాప్చర్ చేసే లోపల డుబుక్కుమని లోపలికి వెళ్ళిపోయింది అది. సో ఇక్కడ తిరుగుతూ ఉంది క్రోకడైల్ ఈ ఏరియాలో. అదిగో 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 కనిపిస్తుందా? అమ్మో క్రోకడైల్. పొరపాటున వాటర్లో పన్నామంటే క్రోకడైల్కి స్వాహ. అమ్మో ఈ పక్షులు ఉన్నాయి కదా, క్రొకడైల్స్ ఖచ్చితంగా వస్తాయండి. సో అది ఎంతవరకు క్యాప్చర్ అయిందో నాకైతే తెలీదు, చూద్దాం. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నా వస్తువులన్నీ, ఎందుకంటే పొరపాటున ఏదైనా వాటర్లోకి పడిపోయింది అనుకో అస్సలు తెచ్చుకోలేం. క్రొకడైల్స్ కూడా ఉన్నాయి, ఇంకా విడిచిపెట్టాల్సిందే, స్వాహ అనాల్సిందే. సో కొంచెం జాగ్రత్త వహిద్దాం. ఇక్కడ లోపలికి వచ్చినాక ఒక జంక్షన్ లాగా వచ్చింది. సో ఈ జంక్షన్లో మనం చూసుకుంటే ఇది చూడండి, రాక్ గార్డెన్, ఇదంతా షాపింగ్ ఏరియా, సోవియనర్ షాప్ అన్నమాట ఇదంతా. సో ఇలాగ వెళ్తే ఇంకేమో ఉన్నాయి. సో ఇక్కడ బోటింగ్ ఎంట్రన్స్ అండి, ఇది బోటింగ్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం బోటింగ్కి వెళ్ళాలి. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉందంట, చూద్దాం. సో ఇది, సో ఇలాగెళ్ళి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూసుకొని వద్దాం మనం. సో సో చూద్దాం, చాలా ఉన్నాయి. ఎక్కడైనా మంచి వాచ్ టవర్ కూడా ఎక్కి పైనుంచి కూడా ఎలా కనిపిస్తుందో చూద్దామండి. ఇది చూడండి, ఇది అర్జున ట్రీ అంట, అర్జున ట్రీ అని పెట్టారు. అర్జున ట్రీ, టర్మినలా అర్జున ఫెబాసియా దీని సైంటిఫిక్ నేము. సో సేమ్ యూకలిప్టస్ లాగానే ఉందండి. ఇదిగో చూడండి, యూకలిప్టస్ చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకుల్లాగానే ఉంది. లేదంటే బిర్యానీ ఆకులాగా అనిపిస్తుంది, కానీ బిర్యానీ ఆకు కాదు, అంత స్పైస్ అయితే లేదు, నార్మల్ ఉంది. మొత్తం అడవి కదా, చూడండి మొత్తం అంతా ఎదురు బొంగులు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి ఎదురు బొంగులు. ఇక్కడ చూడండి ఇవన్నీ పడిపోయినాయి ఎదురు బొంగులు. నది ఉంది కాబట్టి నది పక్కన ఆటోమేటిక్గా ఎదురు బొంగులు బాగా పెరుగుతాయి. చూస్తున్నారా ఎట్లా పడిపోయినాయో, కుదిరితే కొచ్చుకునేలాగా ఉన్నాయి ఇవి. వా 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 వా,
అక్కడ చూడండి క్రొకడైల్ ఏమిటినో తింటుంది. యూ వాంట్ టు సీ క్రొకడైల్? సీ దేర్ crocodile was eating something. Oh, crocodile eating. Crocodile. There is so many crocodiles. 1, 2, 3, 4, 5 like that. చూసారుగా క్రొకోడైల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే క్రొకోడైల్స్ నువ్వు చూడలేదురా అంత ఎగ్జైట్ అవుతున్నావు అని అనుకోకండి. ఎందుకంటే క్రొకోడైల్స్ నేను ఇంతవరకు జూలో చూసిన, అవన్నీ ఫారం కోళ్ళ లాంటివి. సో ఈ క్రొకోడైల్స్ వైల్డ్ క్రొకోడైల్స్ అనమాట. ఎప్పుడు ఇంత ఓపెన్గా నేను చూడలేదు. అదే కాకుండా వరల్డ్లో ఉన్న అన్ని క్రొకోడైల్స్ కంటే ఇండియన్ క్రొకోడైల్స్కి పవర్ ఎక్కువ అంట. అది సైంటిస్ట్లే చెప్పారు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి వాచ్ టవర్ నుంచి అంతా చూసేసిన నేను. ఇక మనం ఇక్కడ నుంచి వెళ్ళి బోటింగ్కి అయితే వెళ్ళిపోదామండి. ఎందుకంటే మళ్ళీ జనం వచ్చే కొద్దీ లేట్ అయిపోతుంది. ఇంకా మనం చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. బోటింగ్కి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ వాళ్ళకి చూడండి ఎంత ధైర్యమో, ఓపెన్ బోట్లో పోతున్నారు వాళ్ళు. వా, అస్సలు నాకు ఈ క్రొకోడైల్ని చూసేసరికి జోబులోకి జారిపోయినాయి గుండకాయలు. ఇంకా వీళ్ళు ఎట్లా పోతారో మరి. సరేలే, సో ఇంకా మనం బోటింగ్ అయితే వెళ్ళిపోదామండి. బోటింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసి వీడియోని ఎండ్ చేస్తా. సో బోటింగ్ కదా, అన్నీ సెక్యూర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ముందుగానే క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి. ఎందుకు వచ్చింది, అందుకే వీళ్ళు జాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకో విషయం ఏంటంటే మీరు లోపలికి వచ్చేటప్పుడు టికెట్ తీసుకొని రావడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లోపల ఎక్కడ టికెట్స్ అయితే ఇష్యూ చేయరు, బయటే బోటింగ్ టికెట్స్ తీసుకొని రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత బోటింగ్కి వెళ్ళేటప్పుడు మనకి జాకెట్స్ అన్నీ ఇస్తారు సేఫ్టీ కోసం. సేఫ్టీ అంతా మనం చూసుకొని వెళ్ళాలి. సో అన్ని సేఫ్టీస్తో నేను బోటింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నా. ఇప్పుడే బోట్ వచ్చింది, బోట్ ఎక్కాలి. తాగం తిని don't stand, sit down, don't stand, okay? క్రొకోడైల్ లంచ్ కి రెడీగా ఉంది.